తెలుగుదేశం అద్వితీయమైనటువంటి అభివృద్ధి పదంలోకి పయనించడానికి సాక్షాత్తు మహాశివతత్వమే క్రోధి అనేటువంటి పేరుతో ఈ ఉగాది రూపేణ వచ్చింది. కారణం ఏంటంటే క్రోధి అనేటువంటిది శివస్వరూపం. శివుడు శుభుడు, మంగళకరుడు. శివుని యొక్క విభూది సర్వ సంపత్కరమైనటువంటిది. ధర్మం కోసం ధర్మబద్ధంగా అంటే లోక కళ్యాణం కోసం అధర్మాన్ని నిర్మూలించేటువంటి ఈశ్వర తత్వమే ఈ క్రోధి. ఆ ఈశ్వరుడు ఎవడు? సాక్షాత్తు చంద్రబాబు తత్వంలోకి వచ్చాడు. చంద్రశేఖర 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 పాహిమామని కదా. అందుకే ఇక్కడ ముగ్గురు త్రిమూర్తుల యొక్క మేలి కలయిక కూటమిగా ఏర్పడింది. ఒకటి శివతత్వం. శివుడు ఎవరండి? సాక్షాత్తు ఎదురుగా ఉన్న మహానుభావుడు, మహాపురుష లక్షణాలతో విరాజిల్లుతూ ఉన్నవాడు. రెండు బ్రహ్మ. ఎవరు బ్రహ్మ? మోడీ గారు. ఆయన భారతదేశ ఔన్నత్య స్థితి కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్న మహామేధావి. మూడు విష్ణుమూర్తి, జనసేన జనగళం. విష్ణుతత్వం చెప్పేదే ఉంది. అన్యాయాన్ని వెంటనే తన సుదర్శన చక్రంతో ఖండించడానికి కూడా వెనుకాడాడు కదా. ఇక్కడ శివుడు మాత్రం సాఫ్ట్ మెంటాలిటీతో నాయనలారా ఆగండి నేనున్నాను కదా అంటాడు. అందుచేత ఈ శివతత్వం ఉందే మనకు కావాలి. ఇప్పుడు ఈ శివతత్వం క్రోధినామ సంవత్సరంలో అద్వితీయమైన ప్రభావాన్ని ఏర్పరుస్తుంది అని చెప్పడంలో ఈ యొక్క శివతత్వంలో ఉన్న చంద్రబాబు కర్కాటక రాశికి సంబంధించిన వ్యక్తి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి చాలా అద్వితీయంగా ఉంది ఈ సంవత్సరం. గురువు యోగించడం వల్ల ఎలాంటి కష్టసాధ్యమైనటువంటి పనులైనా సరే సాధించడానికి వెనుకంజ వేయరు. వ్యక్తిగతంగా తన సాంఘికంగా గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. మీలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు పెరిగి అధికార వర్గముగా ఉపకార లాభాలన్నీ కూడా కలుగుతాయి. గృహ నిర్మాణాది పనులే కాదు, ప్రజల కోసం ప్రతి ఒక్కరికి కూడాను సొంత గృహ కళ నెరవేరుస్తారు. సొంత గృహ కళను నెరవేరుస్తారు. పెద్దల యొక్క అనుగ్రహం, స్త్రీ సహాయం ఎక్కువగా కావాలి. అందుకే ఆడబడుచుల యొక్క అద్వితీయమైనటువంటి గొప్ప వినూత్న లక్షణం వచ్చి తీరాలి. కాబట్టే ఆడపడుచుల యొక్క అభిమాన తత్వం ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో కనిపిస్తోంది. కాబట్టి నూతన బాంధవ్యాలు, జీవన రంగంలో ఆధిక్యత, గృహంలో అనేక శుభకార్యాలు. ఈ యొక్క అమరావతి నూతన రాజధానిగా తప్పనిసరిగా చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుందన్నమాట. ఎందుకు నిలుస్తుంది అమరావతి అంటే, ది స్కల్ప్చర్ మస్ట్ హావ్ స్టడీడ్ ది ఫ్యాషన్స్ వెరీ వెల్, బట్ ఆల్ హ్యూమన్ యాంబిషన్ ఎర్త్లీ ఫాల్ టు డస్ట్ అని కదా. శిల్పకారుని యొక్క వైభవం అంతా అమరావతి గుహల్లోనే కనిపిస్తుంది. అందుచేత చంద్రబాబు గారు వచ్చేటువంటి ఆయన కలలు కన్న అమరావతి నగరం ఉందే కలకాలం నిలుస్తుంది అని చెప్పడం దీని వెనకాల దాగిన పరమార్థం. ఆయన ఆచరించేటువంటి అద్వితీయమైన కార్యక్రమాలు, వైకుంఠపురం నుంచి మనకి నీటి సదుపాయం ఏర్పాటు చేయడానికి ఆయన కన్న కలలు మరలా శ్రీకారం చుట్టుతారని ఆశిస్తున్నాను. అట్లాగే అమరావతిని శాతవాహన రాజధాని శైలిలో మహోన్నతమైనటువంటి స్థితికి తీసుకువెళ్ళటానికి ఆ పరమేశ్వరుడే మరలా అనుగ్రహాన్ని ఇస్తున్నాడని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ ఉగాది క్రోధినామ సంవత్సరం సర్వవిధ శ్రేయోదాయకంగా తప్పనిసరిగా
ఈశ్వరానుగ్రహంతో 128 సీట్లు ఇక్కడ, 24 సీట్లు అక్కడ. తప్పనిసరిగా వచ్చి తీరడానికి ఆస్కారాన్ని ఆ పరమేశ్వరుడు అనుగ్రహించి తీరతాడు అని చెప్పేసి అమ్మవారి లక్షణాల రీత్యా చెబుతున్నటువంటి వాక్శుద్ధి ఇది. నేను వాక్శుద్ధితోనే జీవితాన్ని గడుపుతున్నాను గత 40 సంవత్సరాలుగా. నేను మ్యూజియంలో గైడ్ లెక్చర్గా పనిచేశాను, అమరావతి ఆర్కియలాజికల్ మ్యూజియంలో. అప్పుడు నన్నపనేని రాజకుమార్ గారు మినిస్టర్గా ఉన్నారు. నాకు ఉద్యోగం ఇస్తాను రమ్మంటే రాలేదు. నేను ఇక్కడే బాగుందన్నాను. ఆ అమరావతిని నేను వదిలిపెట్టలేదు. అంటే అమరావతి అంటే నాకు అంత ప్రేమ అన్నమాట. అమరేశ్వరుడు అంటే అంత ప్రేమ. రేపు బాబు గారు వచ్చి అమరావతి రాజధానిగా నూతన అనేక రకాలైనటువంటి చర్యల్ని చేపట్టినట్లయితే ఎలా ఉంటుంది అమరావతి అంటే? శ్రీకరమై వర్ధిల్లుత శ్రీ అమరావతి రాజధాని ప్రజా హృదయ మందారవింద సూర్యోదయం రంజిత భాష రత్నాసనమున రమ్య సాక్షితి తోరణాలతో శ్రీ అమరేశ్వర శిష్టదేవత కరుణా కటాక్ష వీక్షణాలతో అంటూ పాటలు పాడుకొని తిరుగుతాం మేమంతా కూడా. అందుకే రావాలి రావాలి బాబు, చెయ్యాలి చెయ్యాలి అమరావతి అభివృద్ధి, దేదీప్యవంతంగా కలకాలం ఆ చరిత్ర పుటల్లో నిలిచిపోవాలి. అమరావతి అంటే శాతవాహనులు కాదు, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబే అనే కలకాలం రానున్న చరిత్రలో ప్రతి వాళ్ళు తలుచుకునే విధంగా ఆ స్వామి అనుగ్రహించాలని, ఆయుష్, ఆరోగ్యం, అభివృద్ధి, మంచి జ్ఞానం, మంచి ఉన్నతమైన స్థితి కలిగించాలని ఆ పరమేశ్వరుణ్ణి సదా ప్రార్థన చేస్తూ శతమానం భవతి.